లోడింగ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న రామగుండం నియోజకవర్గ పరిధిలోని లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రామగుండం లారీ అసోసియేషన్ అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరికని గంగానగర్లోని లారీ అసోసియేషన్ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లారీ యజమానులు లోడింగ్ తగ్గి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సింగరేణిలో ఆర్ఎఫ్సిఎల్లో లోడింగ్ పూర్తిగా తగ్గించి వేశారని, బొగ్గు లోడింగ్, యూరియా లోడింగ్ మొత్తం రైలు మార్గం గుండా వ్యాగన్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడంతో లారీ యజమానులు లోడింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామగుండం ఎమ్మెల్యే సంఘం గౌరవ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ చొరవతో వడ్ల టెండర్లు, జిప్షన్ లోడింగ్ టెండర్ ఇప్పించడంతో కొంత మెరుగుపడిందని తెలిపారు. అలాగే సింగరేణిలో ఆర్ఎఫ్సిఎల్లో 20% లోడింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రయత్నాలు చేసినప్పటికీ యాజమాన్యాలు ఆచరించడం లేదని తెలిపారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లారీ యజమానుల సమస్యల పట్ల స్పందించాలని కోరారు. ఇవాళ మా లారీ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు, అలాగే ఈ రంగం మీద 4000 నుంచి 5000 కుటుంబాలు మేము ఈ రామగుండం పరిసర ప్రాంతమే కాకుండా మంతిని కాన్స్టిట్యున్సీలో కూడా 2 మండలాలు ఉన్నాయండి మావి. మొత్తం మీద మేము 5 మండలాలు కలిపి మేము ఒక సంఘంగా ఏర్పడి ఇక్కడ రామగుండం పరిసర ప్రాంతంలో 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాం. కానీ మాకు ఒక్కటే బాధ ఏంటంటే 100 లారీలు గతంలో ఈ పరిసర ప్రాంతంలో లోడ్ అవుతూ ఉండే. తెలంగాణ రాకముందు రోజుకు 100 నుంచి 150, 200 లారీలు లోడ్ అవుతుండే. తెలంగాణ వచ్చినాక కూడా ఒక 5 సంవత్సరాల వరకు మంచిగానే లోడింగు అటు ఇటు అని ఈ రంగం మీద బాగానే ఉండనండి. ఇక గత జరిగిన తెలంగాణ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో మా మొత్తం మేము సర్వనాశనం అయిపోయినాం లారీ యజమానులు. తెలంగాణ పోరాటంలో ఎంత సాధించినామో, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మా పిల్లలు బాగుపడతారు, మాకింత న్యాయం జరుగుతుంది, మా లారీలకు న్యాయం జరుగుతుంది అంటే మొత్తం అన్యాయం అయిపోయి రోడ్డు మీద పడ్డ కుటుంబాలలో ఫస్ట్ నిలబడేది మా లారీ కుటుంబాలన్నా. మేము చెప్పుకోబోతే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న 1000 రూపాయలు ఉన్న ఫిట్నెస్ 13,700 పెరిగింది. 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ 17,000, 18,000 అయింది. ఇది ఇక చెప్పుకుంటూ పోతే 100 సమస్యలు ఉన్నాయన్న మేము మొత్తం రోడ్డు మీద పడడానికి కారణాలు. మాకు ఒకటే, మేము ప్రభుత్వాలను, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నమెంట్కు ప్రత్యేకంగా విన్నపం చేసుకుంటా ఉన్నామన్నా. అలాగే మేము చేసేది కూడా ఒక్కటే, మాకు ఎమ్మెల్యే గారు మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం రోడ్డు మీద పడ్డోళ్ళను ఇంతో అంతో అంటే మటను, చికెను, బిర్యానీలు కాకుండా కూడా పచ్చడి మెతుకులైనా మంచిదే ఇంత అన్నం అయితే పెట్టిండు ఆయన పుణ్యం వల్ల. ఎందుకంటే వడ్ల టెండర్ ఒకటి ఇప్పించిండు. ఈ జిప్షన్ది కొత్తగా వచ్చిందన్న, అది రోజుకో 20-25 లారీలు లోడ్ అయ్యే విధంగా అది ఒకటి తెప్పించిండు. మాకు బాగుంది. ఒకటి ఏంటి అంటే అన్న, ఈ రైలు మార్గం ద్వారా సింగరేణిలో ఉన్న ఆర్ఎఫ్సిఎల్ కంపెనీ 2 కంపెనీలల్లో మొత్తం రైలు మార్గం ద్వారానే తీసుకుపోతా ఉన్నారన్న కోలును, ఆర్ఎఫ్సిఎల్ యూరియా. ఈ రెండింటికి కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నాడు, లెటర్లు ఇస్తూ ఉన్నాడు, కొట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళు పట్టించుకుంటా దాఖానా లేదు. కానీ మా పోరాటం ఆగదు. మేము ఆల్రెడీ పోరాటం చేయాలనుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎఫ్సిఎల్ విషయంలో కావచ్చు, సింగరేణి వ్యవస్థలో కావచ్చు, మేము కంపల్సరీ పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్న మా వంతు దయ ఉంచి, మా కాన్స్టిట్యున్సీలో ఇన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, 5 నుంచి 6,000 కుటుంబాలు ఉన్నాయన్న. మా ఎమ్మెల్యే గారు పోరాటం చేస్తూ ఉన్నారు. మాకు ఒక్కటే మేము చెప్తా ఉన్నాం, మాకు మాత్రం రోడ్డు మూమెంట్, రైలు మార్గం తగ్గించి ఒక 20% బొగ్గులో ఉన్న, ఒక 20% ఆర్ఎఫ్సీలా మాకు లోడింగ్ పెంచి మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందన్న. ఈ సమావేశంలో రామగుండం లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంటల దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కడారి సంతోషరావు, సలహాదారులు తంగిళ్లపల్లి పాండురంగారావు, సహాయ కార్యదర్శి జి బాబురావు, కోశాధికారి పాకల నరసింహారెడ్డి, వైద్య శ్రీనివాస్, లచ్చయ్య, బొద్దుల శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.